వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సభా సరస్వతికి ప్రణామాంజలి. ఇవన్నీ విన్నటువంటి కాండిక్యుడు ఈ తుచ్చమైనటువంటి అస్థిరమైనటువంటి రాజ్యాన్ని నేను కోరుకుంటాను మీ అందరి మాట ప్రకారం. ఓకే, కోరుకుంటే ఆయనేమో అజరామరుడవుతాడు. ఎందుకంటే ఆయన అన్నీ వదిలేశాడు. నా దగ్గరకు వచ్చినప్పుడే ఆయన చావుకు తెగించి వచ్చాడు, మరణాన్ని స్వీకరించి వచ్చాడు. సో ఆయనేమో మృత్యుంజయుడే. ఇప్పుడు మనమేమవుతాము? ఆయన నుంచి రాజ్యాన్ని స్వీకరిస్తే మనం అశాశ్వతమైనటువంటి రాజ్యలక్ష్మిని స్వీకరించి శాశ్వతమైనటువంటి మోక్షలక్ష్మిని ఆయన పొందుతాడు. ఇలా కాదు, ఇది ధర్మం కాదు, ఇది పద్ధతి కాదు. కానీ శాశ్వతమైనటువంటి బ్రహ్మ విద్య అనేది ఒకటి ఉన్నది, శాశ్వతమైనటువంటి దైవ విద్య అనేది ఒకటి ఉన్నది. వీటన్నింటినీ పక్కన పెట్టి ఆ విద్యను మనందరం కలిసి నేర్చుకుందాము. మీ అందరికీ కూడా కేశిధ్వజుణ్ణి ఆయన వాక్కులతోటి ఆయన నోటి ద్వారా మనందరికీ ఆ విద్యను బోధించమని నేను ఆయనకి ఆజ్ఞాపిస్తాను. మరి ఆయనకి గురుదక్షిణగా ఇప్పుడు నేనేం కోరుకుంటాను? నా రాజ్య ప్రజలందరికీ కూడా నువ్వు బ్రహ్మ విద్య ఉపాసనను బోధించు చాలు, నీ రాజ్యం వద్దు, నీ భోగం వద్దు, ఇవేవి వద్దు అని చెప్పి ఆయన అడగగానే వీళ్ళందరూ కూడా రాజు మాటకు శిరసావహించవలసినటువంటి పరిస్థితి. లోపల వాళ్ళకి ఎన్ని ఆలోచనలు ఉండినా కానీ రాజు మాటను కాదనేటటువంటి పరిస్థితి ఉండదు కనుక అప్పుడు కేశిధ్వజుడు వాళ్ళందరికీ ఆ జ్ఞాన విద్యను ప్రారంభించి బోధిస్తాడు. ఆ బోధిస్తూ ఉండేటటువంటి తరుణంలో మధ్యలో కాండిక్యుడు కూడా అందుకొని ఆ బ్రహ్మ విద్యను బోధిస్తాడు. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక రాజ్య భోగ విలాసాలేవి కూడా శాశ్వతము కాదు. ఎందుకంటే రాజుగా పేదగా, ఏనుగుగా దోమగా, దిక్పాల తను వెత్తి తిరిపె తనువుతోన ఎన్ని మార్లెత్తమీ ఏను మనము, ఈ ఏను శరీరము ఎన్ని మార్లెత్తమీ మేను మనము, మాతంగ తను వెత్తి మసక తనువుతోన ఎన్ని మార్లెత్తమీ మేను మనము, ధరణీష తను వెత్తి అంటే రాజుగా పేదగా పాముగా ఈగగా దోమగా ఇన్ని రకాల ప్రాణులలో మనం అందరం కూడా నివసించే వచ్చాము కదా. కాబట్టి ఈ దేహాన్ని మార్చుకునేటటువంటి ఈ విధానాన్ని అంటే జనన మరణాన్ని విడిచిపెట్టి మనము దానికి ఆవల ఉండేటటువంటి భగవంతుని శరణాగతి పొందేటటువంటి తత్వాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ సమయం దేనికి సంబంధించింది అంటే మనం అందరం కలిసి శాశ్వతమైనటువంటి కుల మతాలకు ఆవల మనం భ్రమిస్తూ ఉండేటటువంటి కులం కాదు, మనం భ్రమిస్తూ ఉండేటటువంటి మతాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, మానవత్వం మాత్రమే ఉన్నది. ఆ మానవత్వం ఎందుకు ఉన్నదంటే ఉన్నది ఒకటే మతం, మానవ మతం. ఆ మానవత్వం ఎందుకు ఉంది అంటే దైవత్వం వైపుగా ప్రయాణం చేయడానికి, దివ్యత్వాన్ని పొందడానికి మానవదేహం కావాలి. కాబట్టి ప్రతి ఒక్క మానవదేహంతో ఉన్న ప్రతి జీవుడు కూడా దైవాన్ని స్మరించి దేవుణ్ణి వేడుకొని దైవంలో విలీనం కావాలి. ఆ దేవునిలో విలీనం కావడానికి వీళ్ళు వాళ్ళు అనేటటువంటి ఎటువంటి భేదాలు ఉండవు. కాబట్టి మానవులందరూ సమానమేను. మానవులందరి లక్ష్యము ఏకమేవా అద్వితీయంగా ఉన్నటువంటి అనేకం ఏకం భవతి, ఏకం అనేకం భవతి. కాబట్టి ఏకమేవా అద్వితీయంగా ఎక్కడ ఉన్నటువంటి బ్రహ్మాన్ని పొందాలి? నిర్వికల్ప పరబ్రహ్మమైనటువంటి ఈ దేహము దేహికి ఆవల, మానవుడికి జీవుడికి ఆవల ఉన్నటువంటి జీవత్వాన్ని విడిచి పక్కన పెట్టి దైవత్వాన్ని పొందేటటువంటి విద్య వైపుగా మానవుని యొక్క దృష్టి కొనసాగాలి. అటువంటి బ్రహ్మ విద్యను ప్రతి ఒక్కరూ అవపోసన చేయాలి అనేటటువంటి జ్ఞానాన్ని అందరూ కలిసి పొందుతారు. అందరూ కలిసి ఒక్కసారిగా ఆ భ్రాంతిని తొలగించుకొని అన్యథా శరణం
నాస్తి అని చెప్పి గజేంద్రుడు వేడుకున్నట్లుగానే, బ్రహ్మరాక్షసుడు వేడుకున్నట్లుగానే వీళ్ళందరూ కూడా వేడుకొని కాండిక్యుని సమూహము, కేశిధ్వజుని సమూహము అందరూ పరిపాలన, పదవులు, వ్యామోహాలు వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళు బ్రహ్మ విద్యను అభ్యసిస్తూ అందరూ కలిసి రాజ్యాన్ని పరిపాలించండి అని చెప్పి వాళ్ళు అందరూ కలిసి రాజ్యంలో, ఇప్పుడు రాజ్యం వచ్చింది కదా, ఇప్పుడు కూడా రాజ్యం వచ్చింది, అందరూ కలిసి ఇంతకుముందు ఎట్లా ఉన్నారో కాండిక్యుడు, కేశిధ్వజుడు ఇద్దరూ కలిసి రాజ్యంలో ఉండేటటువంటి ప్రతి మనిషికి బ్రహ్మ విద్యను బోధిస్తూ వాళ్ళ శరీరాలకు కావలసినటువంటి, దేహపోషణకు కావలసినటువంటి సౌకర్యాలను రాజుగా ఏర్పాటు చేస్తూ రాజ్యాన్ని ఒక మోక్ష రాజ్యంగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని దేహం ఉన్నప్పుడే దేహభావాన్ని విడిచి దైవభావంతో సుభిక్షంగా ఉండేటట్లుగా ఒక దివ్యమయమైనటువంటి ఒక భూమండలంగా వాళ్ళు భావించి కలిసి వాళ్ళ రెండు రాజ్యాలను కలుపుకొని ఏకఛత్రాధిపత్యంగా ఇప్పుడు మోక్షమే లక్ష్యంగా సమాజంలో వాళ్ళు ఆ మోక్షభావాన్ని నింపుతూ సాధనా సంపదను నేర్పిస్తూ సాంఖ్య సంపదను బోధిస్తూ ఆత్మజ్ఞాన విద్యను అభ్యసింపజేస్తూ హాయిగా వాళ్ళు పిల్లలను, వాళ్ళ రాజు అంటే పిల్లలే కదా వాళ్ళ ప్రజలంటే, వాళ్ళ యొక్క ప్రజలు అనేటటువంటి పిల్లలను సరి అయిన మార్గంలో నడిపిస్తూ కాండిక్యుడు, కేశిధ్వజుడు అలా జీవించారు స్వామి. ఇవన్నీ కూడా స్వామివారు నాకు చెప్పినటువంటిది మీకు చెప్పానే తప్ప నాకుగా స్వయంగా ఏమీ తెలియదు, నాకంటూ ఒక మతం లేదు, నాకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి భావన ఏమీ లేదు, నా పేరు విష్ణు చిత్తుడను, నేను పలానా వైష్ణవ దేవాలయం నుంచి వచ్చాను, వైష్ణవ తత్వము అంటే శైవరూపాయ విష్ణురూపాయ నమశివాయ, హరిహర అద్వైతమే తప్ప, ఉన్నది ఏకాత్మే తప్ప, ఉన్నది ఏకాంశైన స్థితో జగత్తే తప్ప మరొకటి లేదు అనేటటువంటి దివ్య చక్షువును ఆయన ప్రసాదిస్తాడు. ఎవరు? పాండ్య దేశపు రాజుకి, ఆ వల్లభ దేవుడికి విష్ణు చిత్తుడు దివ్యం దదామితే చక్షుః పశ్యమే యోగమైశ్వరం నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా. విశ్వరూప సందర్శనంలో ఉండేటటువంటి శ్లోకం. నా కళ్ళతో నేను భగవంతుడిని చూడలేకుండా ఉన్నాను అని అంటూ ఉండేటటువంటి ఆ మానవులందరికీ కూడా, ఆ సభలో ఉండేటటువంటి మానవాళికి, ఆ సభను పరిపాలిస్తూ ఉండేటటువంటి రాజుకి కూడా కలిపి ఓ జ్ఞానచక్షువును, ఓ దివ్యచక్షువును ప్రసాదించినటువంటి పరిస్థితిని విష్ణు చిత్తుడు ఏర్పాటు చేసి, స్వామి నాకు స్వామివారు కైంకర్యానికి మా వైష్ణవ దేవాలయంలో పూజకు సమయం ప్రారంభమైంది, ఈ సమయంలో నేను వెళ్ళి పూజ చేసుకోవాలి స్వామి, నాకేం తెలియదు, నాకే మతము లేదు అని చెప్పి తన అభిప్రాయాన్ని విష్ణు చిత్తుడు చెప్పి సమస్త వైష్ణవ తత్వాన్ని ఆ సభలో నిలిపి సత్యత్వ నిరూపణ గావించి ఏదైతే సత్యమో, ఏదైతే నిత్యమో ఆ భగవంతుణ్ణి తెలియజేసి ఓ రూపానికి, ఓ నామానికి, ఓ సమూహానికి భగవంతుణ్ణి విభజన చేసి చెప్పకుండా ఆ భగవంతుని జ్ఞానము నుంచే ఈ అనేక రూపాలు. ఎట్లా అనేక రూపాలు? నీళ్లలో ఉండేటటువంటి బుడగలు, ఎన్ని నీటి బుడగలు తయారైనా ఆ బుడగలకి కారణం నీళ్లే. కాబట్టి ఎన్ని కుండలు, ఎన్ని విధాలుగా, ఎన్ని రూపాలుగా మనం గెరిటెగా, కుండగా, గ్లాసుగా, చెంబుగా ఎన్నిగా తయారు చేసుకున్నా అంతటా వ్యాప్తమై ఉన్నటువంటిది ఆ పరమాత్మే అనేటటువంటి భావన ప్రతి ఒక్క మనిషిలోనూ కలగాలి. మానవ శరీరం అనేది బుద్భుతప్రాయమైనది, నీటి బుడగతో సమానమైనటువంటిదే తప్ప శరీరము అంతకు మించింది కాదు. అది ఏ క్షణమైనా కూడా ఎగిరిపోవచ్చు. కాటిలో కాల్చివేయ వలెగాని పాటించి నిలుపరయ్యా, ఏటికి పోరాటము సంసార భూటకము రామ రామ, నిక్కమని సంసారము మది నమ్మిని స్మరణ చేయలేక, మోసపోవుటయగాక ఎటువలెను ముక్తుడవు రామ రామ. కాబట్టి ఆ ఊపిరి ఆగిపోయిన తర్వాత ఇది ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి దీపం ఉన్నప్పుడే దిద్దుకోవాలి ఇల్లు. ఎప్పుడు దిద్దుకోవాలి? మనలో దీపం ఉండాలి. ఏమి దీపము? ఆత్మదీపము ఉన్నప్పుడే, మనలో జీవుడు అనేటటువంటి దీపం ఉన్నప్పుడే గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడుపబోకు, దీపం ఉన్నప్పుడే దిద్దుకోవలి ఇల్లు అని అన్నట్లుగా మనము ప్రతి క్షణము, అనుక్షణము, నిరంతరము ఏకమే సత్ అయి ఉన్నటువంటి సత్తుతో సంగం చేయడమే సత్సంగం. మీరు సత్సంగం అనే పదాన్ని విని ఉంటారు. సత్తుతో సంగం చేయడమే సత్సంగం.
సత్తుతో సంగం అంటే సత్తు అంటే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్త్వనయో తత్వ దర్శిభిః. ఉన్నది ఒక్కటే సత్, నా సతో విద్యతే భావో, సత్తుకు మించి ఇంకొకటి ఏమీ లేదు. ఆ సత్తును తెలిసి ఆ సత్తుతో సంగం, సంగం అంటే కూడి ఉండడం, అసత్తుతో సంగం చేయాలా సత్తుతో సంగం చెయ్యాలా, ప్రాపంచిక వస్తు విషయాలతో సంగం చెయ్యాలా, ఏకమేవా అద్వితీయమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమైనటువంటి పరబ్రహ్మంతో మనం సత్సంగం చెయ్యాలా, ఆ పరబ్రహ్మంతో సత్సంగం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని విష్ణు చిత్తుడు అద్భుతంగా నిరూపించి వైష్ణవ తత్వాన్ని, శైవ తత్వాన్ని, భగవంతుని తత్వాన్ని చాలా చక్కగా ఆవిష్కరించి వల్లభదేవునిలో ఉన్నటువంటి 4 సందేహాలను, ఒకటి నేనెవరు, రెండవది కులం అంటే ఏమి, 3 మతం అంటే ఏమి, ఇన్ని మతాలు ఎలా వచ్చాయి, ఇన్ని కులాలు ఎలా ఏర్పడ్డాయి అని, చిట్ట చివరిది భగవంతుడంటే ఎవరు. ఈయన చెప్పిన కథలోనే భగవంతుడు ఎవరో వాళ్లకు దర్శనమైపోయిందిగా. అక్కడ బ్రహ్మరాక్షసుడికి భగవంతుడంటే విశ్వవ్యాపకమైనటువంటి భగవంతుడు, నాకు తెలియదు, నేను లేను, నాకేమీ తెలియదు అని చెప్పి అక్కడ తాను లేనటువంటి స్థితిని పొందినటువంటి మాలదాసరి, విష్ణు చిత్తుడు ఇక్కడ భగవంతుడే తప్ప మనమంతా ఏమి లేము, ఈ లేని జన్మ ఎప్పటికీ లేనిదేను, ఎందుకంటే ఇది మార్పుకు లోనవుతూ ఉంటుంది. శరీరం మారుతూ ఉన్నటువంటి శరీరం ప్రతిక్షణం మరణిస్తూనే ఉంటుంది, ఒక్కసారిగా ఏం మరణం రాదు. కాబట్టి మార్పు అనేది, మరణం అనేది శరీరానికి సంబంధించిందే కానీ భగవంతునికి సంబంధం లేదు, భగవంతునికి చావు పుట్టుకలు లేవు. కాబట్టి అటువంటి భగవంతుని తత్వాన్ని మనం ఆవిష్కరించుకుంటే మనిషికి ఎప్పటికీ కూడా దుఃఖము, ఆ ద్వంద్వాలు అనేటటువంటి భావనలు ఉండవు. అందుకనే ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. తత్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, మొట్టమొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, రెండవది తత్వమసి, 3 అహం బ్రహ్మాస్మి, 4 అయమాత్మ బ్రహ్మ. 4 వేదాల యొక్క 4 వేదాల యొక్క మహావాక్యాల యొక్క సారం ఏమి చెప్తుందంటే, అల చతుర్వేద మహావాక్యంబులందు నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అనుచు ఉపనిషద్ భాష్యంబులు హించి వెదకిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అనుచు మంత్రశాస్త్రములలో మర్మములు తెలిసిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అనుచు యోగ శాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అనుచు వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిశ్చయింతురు నిత్యంబు నిగమ వినుత. వేదాంత సిద్ధాంత వేత్తలందరూ కూడా సత్యమైన నిత్యమైన భగవంతుని నిశ్చయంగా చెబుతారు. ఆ నిశ్చయమైనటువంటి భగవంతుని మీద ఎటువంటి సంశయాలకు తావు ఉండదు. సంశయాత్మ వినశ్యతి. సంశయం ఉంది అంటే అది తన పతనానికే కారణము. నీకు సంశయం లేకుండా ఉండాలంటే నీకు నిశ్చయమైనటువంటి వాక్యం ఏదో తెలియాలి. అంటే చింతపండు ఇలా ఉంటుంది అని మీకు తెలిస్తే దానిని చూడగానే ఇది చింతపండు అని గ్రహిస్తారు. శనగపప్పు ఇలా ఉంటుంది అని మీకు తెలిస్తే ఇది చూడగానే శనక్కాయ పప్పు అని గ్రహిస్తారు. మరి చింతపండు ఎలా ఉంటుందో శనక్కాయ పప్పు ఎలా ఉంటుందో తెలియకుండా ఎవరైనా తెచ్చి వేరే ఏదో ఇచ్చి ఇది అవునా చింతపండు లాగా ఉందే శనక్కాయ అంటే ఒక నిశ్చయమైనటువంటి భావన నీలో తెలియదు. ఆ నిశ్చయమైనటువంటి భావన నీకెలా తెలుస్తుంది అంటే ఆ నిశ్చయమైనటువంటి భావనను పొంది ఉన్న జ్ఞానమూర్తి అయినటువంటి ఆ సద్గురువు నీకు భగవంతుడంటే ఇది అనేటటువంటి నిశ్చయ వాక్యాన్ని గురుస్వరూపంగా మనం అవగాహన చేసుకుంటే గురుముఖతః, గురు పరంపర విద్య ఇది. దాన్ని గురుముఖతః మనము పార్వతీ పరమేశ్వరుల మాటల ద్వారా మనం ఈరోజు మనం స్వీకరించినట్లు ఆ రోజు మహాదేవుడు శంకరుడు ఎవరికి చెప్పాడు? తన సభలో ఉండేటటువంటి తన శిష్యులకు చెప్పాడు. దానిని పార్వతి తీసుకొని వచ్చి స్కందుడికి చెప్పింది. స్కందుడు తన దగ్గర ఉన్నటువంటి నందిగణాలకు చెప్పాడు. నందిగణాలు దత్తాత్రేయునికి చెప్పారు. దత్తాత్రేయుడు దాన్ని వేదవ్యాసునికి చెప్పాడు. వేదవ్యాసుడు సూత మహర్షికి చెప్పాడు. సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పాడు. మరి ఇంత క్రమం గురు పరంపర విద్య ఎందుకోసం చెప్పినట్లు? వాళ్ళకేమన్నా పని లేదా? మన కిరణ్ గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబం వాళ్లకు పని లేక ఈ పనిని ఏర్పాటు చేశారా? ఖాళీగా ఉన్నారు పొద్దుపోక కాలక్షేపానిక?
కాదు. అంటే గురు పరంపర విద్యను ఈ భూమి మీద ఎప్పటికీ ఎల్లవేళలా శాశ్వతంగా స్థిరస్థాయిగా ఉండేటట్లుగా, ధర్మ సంస్థాపన గావించేటట్లుగా, ఆ ధర్మాన్ని నిలపడానికి, ఆ ధర్మాన్ని ప్రజలలో చాటి చెప్పడానికి, భగవంతుని సత్యాన్ని నిత్యాన్ని తెలియజేయడానికి ఆ నిశ్చయమైనటువంటి వాక్యాలను అవగాహన చేసుకున్నటువంటి గురుదేవులు ఎందరో లోకంలో అరుదుగా ఉంటారు. ఆ అరుదైనటువంటి గురుదేవుళ్ళందరికీ ఈ సందర్భంగా ప్రణామాంజలి సమర్పిద్దాం. ఇది వైష్ణవ తత్వానికి సంబంధించినటువంటిది. ఇది వైష్ణవ తత్వానికి సంబంధించినటువంటిది. ఇంకా ఈ ఘట్టంలో రామాయణం గురించి, అయోధ్య తీర్థం గురించి, రామాయణం యొక్క సారం కూడా చెప్పుకోవాలి కాబట్టి ఒక్క సందర్భం 2 నిమిషాల్లో ఆ సందర్భాన్ని కూడా మనం చెప్పుకుంటే ఈ రోజుకి వైష్ణవ ఖండం మనం పూర్తి చేసుకున్నట్లు. మనకి రామాయణంలో సీత అశోకవనంలో సింసుభా వృక్షం కింద ఆమె అక్కడ ఉంటుంది. ఎందుకు పోయింది అక్కడికి? రావణాసురుడు తాను తీసుకెళ్ళాడు. ఎందుకోసం తీసుకెళ్ళాడు? తన చావుని లేదా తనలో ఉండేటటువంటి భావాలను ఏవైనా కావచ్చు, తనను తాను తెలుసుకోవడం కోసం, తన మరణం కోసమనైనా చెప్పచ్చు, తన జ్ఞానం కోసమనైనా చెప్పచ్చు, తీసుకెళ్ళాడు. ఎక్కడుంది ఇప్పుడు సీతమ్మ అంటే అశోకవనంలో సింసుభా వృక్షం కింద ఉంది. ప్రతిరోజు రావణాసురుడు అక్కడికి వచ్చి, నేను ఇంత అందంగా ఉన్నాను, నేను ఇంత చందంగా ఉన్నాను, నా దగ్గర చూడు ఎంతమంది చెలికత్తెలు ఉన్నారో, ఇంతమంది చెలికత్తెలు నేనంటే ఇష్టపడుతూ ఉంటారు, నాలో ఉండే వీరత్వాన్ని శూరత్వానికి వీళ్ళంతా దాసోహమై ఉన్నారు, మరి నువ్వు మాత్రము నేను ఇన్ని రోజుల నుంచి వచ్చి నీ దగ్గర అడుక్కుంటూ ఉంటే కూడా నువ్వు పట్టించుకోవడం లేదు. నీకు అసలు విషయం తెలుసా? వాయుదేవుడు వచ్చి మా ఇంట్లో చెత్త ఊడుస్తాడు, వరుణదేవుడు వచ్చి మా ఇంట్లో అందరికీ దాహం తీరుస్తాడు, అగ్నిదేవుడు వచ్చి మా ఇంట్లో వంట చేస్తాడు, ఈ విధంగా అష్టదిక్పాలకులు నాకు కాపలా ఉంటారు, కుబేరుడు నాకు ధనం పంపిస్తాడు నా రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి. మరి కుబేరుడు ఇంతమంది దేవతలు నాకొచ్చి పనిచేస్తూ ఉంటే మరి నువ్వు మాత్రము నేను చెప్తూ ఉంటే పట్టించుకోవడం లేదు. అసలు నువ్వేమనుకుంటూ ఉన్నావు? అసలు రాముడు అనేవాడు ఉన్నాడని నువ్వు అనుకుంటూ ఉన్నావా? యాన్నో అడవుల్లో తిరుక్కుంటా ఏ క్రూర మృగాలు మింగేసినాయో ఏమో, రాముడు వచ్చి నిన్ను కాపాడుతాడని నువ్వు ఇంకా భ్రమ చెందుతూ ఉన్నావా? జడలు ధరించి తపముల చందమునను, జడలు ధరించి తపముల చందమునను, తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు కూరగాయలు కూడుగా కుడుచునట్టి, రాముడు ఏ రీతిన లంకకు రాగలండు అని చిట్ట చివరగా చెప్తాడు. ఇప్పటి వరకు చెప్పిన వాక్యాలన్నింటినీ సీతమ్మ సహించింది. ఇప్పుడు సీతమ్మ సహించదన్నమాట. ఎట్లొస్తాడు అంటే చివరగా ఇప్పటి వరకు నోరు విప్పనటువంటి సీతమ్మ అసలు ఏమనుకుంటున్నావు రాముడంటే, ఎవరనుకుంటున్నావు రాముడంటే, పాదరజమున ఒక రాయి పడతి చేసే, లీల మాయా మృగంబును కూలనేసే, రాజమాతృండె మేదిని రక్షకుండు, రామభూపాలుండు ఆదినారాయణుండు, అట్టి రామునికి ఈ అబ్ది అనగ ఎంత, అట్టి రామునికి ఈ అబ్ది అనగ ఎంత, నీవనగ ఎంత నీలావు చేవ ఎంత, లంక అననెంత ధనుజుల పొంకమెంత, నీ లంక అననెంత ధనుజుల పొంకమెంత, చెప్పనేటికి నీవే చూచుదువు గాని అని చెప్పి సీతమ్మ మౌనం వహిస్తుంది అన్నమాట. ఆ తరువాత శ్రీరాముడు ఎలా అక్కడికి వచ్చాడో, ఏ విధంగా తీసుకెళ్ళాడో, ఆ రామరావణ యుద్ధంలో శ్రీరాముడే నీరసించిపోయి శక్తి లేక కింద పడిపోతే కూర్చునేస్తాడు యుద్ధం చేయలేను అని. అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ధర్మ సంస్థాపన కోసం జరుగుతున్నటువంటి కార్యం కనుక ఆ రోజు గజేంద్రుడిని కాపాడినట్లుగా శ్రీరాముడికి ఆ యొక్క యుద్ధంలో తను జయించాడు అనేటటువంటి భావాన్ని కూడా శ్రీరాముడికి చెందకూడదని భగవంతుడే ధర్మకార్యం చేయగలడు కానీ మానవ మాతృడి వల్ల కాదు. మానవ మాతృడు చేయవలసింది ఏంటి? శరణగతి, భగవంతుని మీద భారం వేయడం, భగవంతుడే శరణ్యమని భావించడం. అట్లా ఆ దైవానికే, ఆ దైవ జ్ఞానానికే ఆ ధర్మ సంస్థాపన కార్యాన్ని కూడా అంటగట్టాలి. కాబట్టి వాల్మీకి మహర్షుల వారు శ్రీరాముడు శరీర బలంతో చేసినటువంటి యుద్ధం సరిపోక, శరీర శక్తి సరిపోక, శరీరం కింద కుప్పగూలిపోతే అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం అనేటటువంటి మంత్రాన్ని ఇస్తే ఆ మంత్రంతో
తిరిగి శక్తిని పునరుజ్జీవింపజేసుకొని రెట్టించినటువంటి ఉత్సాహంతో, రెట్టించినటువంటి శక్తితో రావణునితో యుద్ధం చేసి, రావణునితో అంటే ఎవరితో యుద్ధం అక్కడ? అజ్ఞానంతో యుద్ధం. జ్ఞానము అజ్ఞానానికి శత్రువు. జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ. కాబట్టి ఆ విధంగా అజ్ఞానము జ్ఞానానికి ఎప్పుడూ శత్రువే, జ్ఞానము అజ్ఞానానికి ఎప్పుడూ శత్రువే. జ్ఞానం అంటే వెలుతురు, అజ్ఞానం అంటే చీకటి అని మనం ఉదహరించుకుంటే, చీకటి వెలుతురు ఉన్న చోట చీకటి రావడం సంభవం అవుతుందా? కుదరదు. అందుకని చెప్పి ఎప్పుడూ కూడా ఆ భగవంతునిదే, ఉన్నటువంటి విషయం భగవంతునిదే, పై చేయి భగవంతునిదే, అన్ని చేతులు భగవంతునిదే, సమస్తము భగవంతుని మయమే. రామాయణాన్ని మీ దగ్గర పూర్తిగా చెప్పే సమయం ఈ ఖండంలో లేదు కనుక, రేపటి రోజున మనం బ్రహ్మఖండాన్ని ప్రారంభించుకోవాల్సిన ఉంది కనుక, మొత్తం రామాయణాన్ని నా చిన్ననాడు నేను నేర్చుకున్నటువంటి ఒక్క నిమిషంలో ఒకే పద్యంలో మొత్తం రామాయణం వస్తుంది. అదొకసారి దాంట్లో భావాన్ని మీరు గ్రహించండి. దాని పద్య రూపంలో నేను చెప్పేస్తాను. భానువంశమునందు ప్రభుడవై జన్మించి సకల విద్యలనెల్లనభ్యసించి, మొత్తం రామాయణం ఒకే పద్యంలో వస్తుందన్నమాట. భానువంశమునందు ప్రభుడవై జన్మించి సకల విద్యలనెల్లనభ్యసించి తాటకి వధించి తపసి యాగముగాసి శిలను శాపము మాన్పి స్త్రీని చేసి శివుని శాపము దృంచి సీతను పెళ్ళాడి పరశురాముని ప్రాణభంగపరచి తండ్రి వాక్యములకై తమ్మునితో గూడి వైదేహి తోడను వనము కెరగి కరదూషణాదులా ఖండించి రాక్షస మాయామృగంబులన్ మడియజేసి రాక్షస రాజయగు రావణుడే తెంచి సతిగొని పోవంగ సంభ్రమించి సుగ్రీవు కనుగొని సుముఖుడై ఎప్పుడు వాలిని వధించి వరుసతోడ రాజ్యమాతనికిచ్చి రాజుగా చేపట్టి కిష్కింద ఏలించి కీర్తి వడసి వాయువు సుతు చేత జానకి వార్త తెలిసి తల్లిని సేతువు బంధించి ధ్వరను దాటి రావణాసుజకంబు రయమున సగి ఘోర రణమందు రావణుని కూలజేసి అతని తమ్ముని రాజుగా నమరజేసి నతని చేకొని సురులెల్ల సన్నుతింప రాజ్యమేలిన అయోధ్య రాజనగుచు రామతారక దశరథ రాజతనయా. ఇది రామాయణ ఘట్టం అయిపోయింది, వైష్ణవతత్వం అయిపోయింది. ఇంకా అందులో మిగిలి ఉన్నది అజ్ఞాన మూలహరణం, జన్మకర్మ నివారణం, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదికం పిభేత్. గురుపాదోద్ధితం తీర్థం పీత్వా త్రిపుటినాశనం సర్వద్వంద్వ వినాశం చ విద్యతేన పునర్భవం గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధయే గురోర్య కృపయా వీక్ష్యం పూజా స్వీకురు మత్కృతం. అనేన సదృశం కార్యం నభూతో నభవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్యప్రదాయకం. ఓం శాంతి శాంతి శాంతి. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.